Hello friends, I am Dr. P.S. Wali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో కిడ్నీ బయాప్సీ అంటే ఏంటి, కిడ్నీ బయాప్సీ ఎందుకోసం చేస్తారు, కిడ్నీ బయాప్సీ చేసేటప్పుడు ఏ అంశాలు తెలుసుకోవాలి, కిడ్నీ బయాప్సీ వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, కిడ్నీ బయాప్సీ వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చో తెలుసుకుందాం. కిడ్నీ బయాప్సీ అనేది ఒక చిన్న ప్రొసీజర్. కిడ్నీ బయాప్సీ అనేది లోకల్ అనస్థీషియా కింద డే కేర్ కింద చేసే ఒక ప్రొసీజర్. మరి కిడ్నీ బయాప్సీ ఎందుకు అవసరం అవుతుంది? కిడ్నీ బయాప్సీ అనగా కిడ్నీ నుంచి చిన్న ముక్క తీసి టెస్ట్కి పంపించడం. మరి కిడ్నీ నుంచి ఈ ముక్క తీసి పరీక్ష పంపించాల్సిన అవసరం ఏముంది? కిడ్నీ బయాప్సీ అన్నది ఎలాంటి కిడ్నీ జబ్బులు అయితే ఇంకా అర్లీ స్టేజ్లో ఉన్నాయో, లేక ఎలాంటి కిడ్నీ జబ్బులో మూల కారణం ఇంకా తెలియదో, అంటే రూట్ కాజ్ అనాలిసిస్ ఇంకా తెలియదో, అలాంటి వారిలో రూట్ కాజ్ అనాలిసిస్ తెలుసుకోవడానికి చేసే ప్రక్రియనే కిడ్నీ బయాప్సీ అని అంటారు. ఈ కిడ్నీ బయాప్సీ యందు లోకల్ అనస్థీషియా కింద చిన్న నీడిల్ని పంపించి ఒక సూక్ష్మమైన ముక్క తీసి ల్యాబ్ పంపిస్తారు. ల్యాబ్లో ఈ కిడ్నీ ముక్క మీద రకరకాల ప్రొసీజర్స్ వల్ల ప్రాసెసింగ్ చేసి ఒక హిస్టలాజికల్ రిపోర్ట్ ఇవ్వడాన్ని కిడ్నీ బయాప్సీ లేక కిడ్నీ హిస్టాలజీ అనాలిసిస్ అని అంటారు. మరి ప్రతి ఒక్క కిడ్నీ పేషెంట్స్లో కూడా కిడ్నీ బయాప్సీ అవసరం పడుతుందా? ఖచ్చితంగా కానే కాదు. కేవలం కొన్ని రకాల పేషెంట్స్లో మాత్రమే, కొన్ని రకాల కిడ్నీ జబ్బుల్లో మాత్రమే కిడ్నీ బయాప్సీ అవసరం అవుతూ ఉంటుంది. మరి ఎలాంటి కండిషన్స్లో కిడ్నీ బయాప్సీ అవసరం పడుతుందో తెలుసుకుందాం. కిడ్నీ బయాప్సీ అవసరం పడే మొట్టమొదటి కండిషన్ పెద్దవాళ్ళలో వచ్చే ప్రోటీన్ లీకేజ్. అలాగని ప్రతి ఒక్క ప్రోటీన్ లీకేజ్ ఉన్న పేషెంట్స్లో బయాప్సీ అవసరం అవుతుందని కాదు. ప్రోటీన్ లీకేజ్ టూ మచ్గా ఉండి ఎవరికైతే నెఫ్రోటిక్ సిండ్రోమ్ అన్న సస్పిషన్ ఉంటుందో ఆ నెఫ్రోటిక్ సిండ్రోమ్ యొక్క కేటగిరీ కనుక్కోవడానికి కిడ్నీ బయాప్సీ అవసరం అవుతుంటుంది. దెర్ఫోర్ కిడ్నీ బయాప్సీ చేయడానికి నెంబర్ 1 ఇండికేషన్ పెద్దవాళ్ళలో వచ్చే నెఫ్రోటిక్ సిండ్రోమ్. కిడ్నీ బయాప్సీ చేయడానికి రెండవ కారణం ఎవరికైతే యూరిన్లో ప్రోటీన్తో పాటు ఎర్ర రక్త కణాలు అంటే ఆర్బీసీ కూడా లీక్ అవుతూ ఉంటాయో వారిలో అర్లీగా బయాప్సీ చేసి రూట్ కాజ్ కనుక్కోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇలాంటి పేషెంట్స్లో ఒక షార్ట్ వ్యవధిలో రియాక్ట్ అవుతే ఆటోమేటిక్గా జబ్బు రికవర్ చేసుకోవచ్చు. అలా కాకుండా యూరిన్లో ప్రోటీన్ అండ్ యూరిన్లో ఆర్బీసీ రెండూ లీక్ అయ్యే వాళ్ళకి ప్రాపర్గా డయాగ్నోసిస్ కాకుంటే ఆ జబ్బు పర్మనెంట్గా రూపాంతరం చెందే అవకాశాలు ఎన్నో రెట్లు ఉంటాయి. కిడ్నీ బయాప్సీ చేయడానికి మూడవ కారణం సడన్గా కారణం లేకుండా వచ్చే కిడ్నీ ఫెయిల్యూర్. దీన్నే ఆర్పీఆర్ఎఫ్ అంటారు, అంటే ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెయిల్యూర్. పేరులో చెప్పిన విధంగా ఈ ఆర్పీఆర్ఎఫ్ అనేది ఎలాంటి కారణం లేకుండా ఒక్క ఉదుటున ఒక వ్యక్తిలో వచ్చే కిడ్నీ ఫెయిల్యూర్. ఈ ఆర్పీఆర్ఎఫ్లో ఒక 1 వీక్ వ్యవధిలో బయాప్సీ చేసుకొని బయాప్సీకి అనుగుణంగా మందులు మార్చుకుంటే ఈ ఆర్పీఆర్ఎఫ్ అంటే ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెయిల్యూర్ అనేది సీకేడీ స్టేజ్కి పోకుండా చూసుకోవచ్చు. మరి ఈ కిడ్నీ బయాప్సీ అప్పుడు ఎలాంటి ప్రిపరేషన్ చేస్తారు? కిడ్నీ బయాప్సీ చేసే ముందు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి ప్రికాషన్ కిడ్నీ బయాప్సీ అనేది కిడ్నీ నుంచి ముక్క తీయడం అన్నది. మన శరీర భాగం నుంచి ఎక్కడ ముక్క తీసినా ఆ భాగం నుంచి బ్లీడింగ్ అయ్యే అవకాశం సహజంగా ఉంటుంది. అదేవిధంగా కిడ్నీ లాంటి ఒక వాస్కులర్ ఆర్గాన్ అంటే రక్తనాళాలతో బాగా కూడుకున్న కిడ్నీ లాంటి శరీర భాగం నుంచి మనం ముక్క తీయడం వల్ల బ్లీడింగ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కానీ సివియర్ బ్లీడింగ్ అయ్యే అవకాశం 100 మందిలో ఒకరికి. అంటే 100 మంది బయాప్సీ చేసుకుంటే వారిలో ఒకరికి మాత్రమే సివియర్గా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దేర్ఫోర్ ఈ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఎంత ఉందని తెలుసుకోవడానికి బయాప్సీ చేసే రోజు కానీ ఒక రోజు ముందు కానీ కొన్ని రకాల కోయాగ్యులేషన్ టెస్ట్ అంటే బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం, పీటీ, ఏపీటీటీ, ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉంది, ఇలాంటి రకాల టెస్టులు చేసి ఆ పేషెంట్ యొక్క క్లాటింగ్ సిస్టమ్ని, కోయాగ్యులేషన్ సిస్టమ్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. దెర్ఫోర్ కిడ్నీ బయాప్సీ చేసే ముందు చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ క్లాటింగ్ సిస్ట్. దెర్ఫోర్ కిడ్నీ బయాప్సీ చేసే ముందు చేయించుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టెస్టులు ఈ కోయాగ్యులేషన్ వ్యవస్థకు సంబంధించిన క్లాటింగ్ టెస్ట్ కావచ్చు, కోయాగ్యులేషన్ టెస్టులు కావచ్చు. దీంతోపాటు కిడ్నీ బయాప్సీ చేసే ముందు 100% బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఆ 1 in 100లో మనం ఉండి బ్లీడింగ్ అవుతే ఇమ్మీడియట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకోవడానికి బ్లడ్ గ్రూపింగ్ చాలా అవసరం. దీంతోపాటు కిడ్నీ బయాప్సీ చేసుకునే ముందు వైరల్ మార్కర్స్ అని చెప్పబడే హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెచ్సివి లాంటి టెస్టులు కూడా యూజువల్గా చేస్తూ ఉంటారు. మరి ఈ కిడ్నీ బయాప్సీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? కిడ్నీ బయాప్సీ చేసేటప్పుడు పేషెంట్ని బోర్ల పడుకోబెడతారు. పేషెంట్ని బోర్ల పడుకోబెట్టి నడుం భాగంలో ఒక అరచేయి అంతా లోకల్ అనస్థీషియా అంటే చర్మం మీద నొప్పి లేకుండా లోకల్ ఆ ఏరియాలో మాత్రమే అనస్థీషియా ఇస్తారు. ఇది పెద్ద అనస్థీషియా కాదు, ఇది కేవలం లోకల్ అనస్థీషియా అంటే చర్మం మీద అరచేయి అంత విడ్త్లో
ఒక చిన్న అనస్థెటిక్ లోకల్ అనస్థీషియా డ్రగ్ ఇచ్చి ఆ ఏరియాలో నొప్పి లేకుండా చేస్తూ ఉంటారు. అంతే తప్ప కిడ్నీ బయాప్సీ సాధారణంగా పెద్ద అనస్థీషియా కింద ఎప్పుడు చేయరు. పేషెంట్స్ అందరూ కూడా కాన్షియస్గా ఉంటారు. యూజువల్గా ఇది చాలా సింపుల్ ప్రొసీజరే. ఒక ప్రాపర్గా పేషెంట్ కోఆపరేట్ చేసి ఒక శరీరం యొక్క కిడ్నీ యొక్క ఆకృతి కోఆపరేటివ్గా ఉంటే బయాప్సీ ఒక 10 నిమిషాల్లో అయిపోతూ ఉంటుంది. సెకండ్ థింగ్, ఈ బయాప్సీ చేసే ముందు లోకల్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఒక స్కానింగ్ మిషన్ కింద చూసుకుంటూ ఒక చిన్న నీడిల్ పంపించి కిడ్నీ నుంచి ఇంత చాలా చిన్న పరిణామంలో బిట్ తీస్తారు. ఈ బిట్ తీసిన తర్వాత ఈ బిట్ని టెస్ట్ పంపించడం వల్ల ఆ కిడ్నీ బయాప్సీలో ఎలాంటి హిస్టాలజీ ఉంది, ఆ కిడ్నీ కణజాలం ఎలా ఉంది, కిడ్నీ కణజాలంలో ఎలాంటి ఇన్ఫ్లమేషన్ తెలుస్తుంది, ఇవన్నీ కూడా ప్రాపర్ డేటా అసెస్ చేసుకోవచ్చు. మరి కిడ్నీ బయాప్సీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? ఇంతకుముందు చెప్పినట్టు కిడ్నీ బయాప్సీ వల్ల వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ బ్లీడింగ్. బ్లీడింగ్ ఎందుకు వస్తుందంటే మనం కిడ్నీ నుంచి ముక్క తీయడం వల్ల ఎక్కడైతే ముక్క తీసామో ఆ ముక్క నుంచి పేషెంట్ యొక్క శరీర ధర్మాన్ని బట్టి ఒక్కొక్కసారి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ సివియర్ బ్లీడింగ్ అయ్యే అవకాశం కేవలం 100 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. అలాగని బ్లీడింగ్ అయిన ప్రతి ఒక్కరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 90% బ్లీడింగ్స్లో ఎలాంటి ప్రొసీజర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్గా ఒక 3 days బెడ్ రెస్ట్ ఇస్తే 90% ఆఫ్ ది బ్లీడింగ్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. కేవలం అరుదైన కండిషన్స్లో మాత్రమే ఈ బ్లీడింగ్ ఆపడానికి ఒక ప్రొసీజర్ అంటే యాంజియోగ్రామ్ చేసి ఆ వెజల్ని బ్లాక్ చేయడం కావచ్చు, లేక అరుదుగా ఓపెన్ రిపేర్ చేసుకోవాల్సిన అవసరం కావచ్చు, లేక చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో అంటే 1000 మందిలో ఒకరికి మాత్రమే ఆ బ్లీడింగ్ ఆపడానికి కిడ్నీ రిమూవ్ చేయాల్సిన అవకాశం వస్తూ ఉంటుంది. దెర్ఫోర్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే కిడ్నీ బయాప్సీ అనేది ఒక సేఫ్ ప్రొసీజర్. అది అందరిలో అవసరం పడదు. బయాప్సీ చేస్తున్నాము అంటే 100% కిడ్నీ లోపల ఏముందో ఇన్ఫర్మేషన్ మనకు అవసరం అని లెక్క. అంటే కిడ్నీ బయాప్సీ అవసరం పడుతుంది అంటే అది పొటెన్షియల్లీ రికవరబుల్ జబ్బుగా మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఎలాంటి జబ్బులో అయితే లోపల ఉన్న కణజాలం యొక్క ఇన్ఫర్మేషన్, కణజాలం యొక్క అనాలిసిస్ మనకు అవసరం అవుతుందో అలాంటి వారిలో మాత్రమే బయాప్సీ చేసుకోవాల్సి వస్తుంది. దెర్ఫోర్ కిడ్నీ బయాప్సీ అనగానే అదొక పెద్ద ప్రొసీజర్ అని, ప్రతి ఒక్కరిలోకి బ్లీడింగ్ అవుతుందని అలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమి లేదు.